హాయ్ హలో నమస్తే గైస్, మీరు చూస్తున్నారు మైండ్ క్రాఫ్ట్ ప్లేస్ తెలుగు. గైస్, ఈరోజు అయితే నేను మీకు చూపించబోయేది, నేను మొన్న చూపించాను కదా గైస్, బై మిస్టేక్ నేను మా ఫ్రెండ్ ఆడి వరల్డ్ చూపించాను కదా. ఈరోజే నేను ఇంకో యూట్యూబర్ అనమాట, అంటే పెద్ద యూట్యూబర్ ఏం కాదు, నార్మల్గా గేమ్ ఆడుతుంటే కలిసాము, మేము ఇద్దరం మాట్లాడుకొని ఒక వరల్డ్ చేసుకున్నాము. కానీ నాది స్క్రీన్ రికార్డింగ్ అయింది గైస్, కానీ బ్లాక్ పడిపోయింది అది. కాబట్టి ఇది కూడా పార్ట్ 1 మిస్ అయిపోయింది గైస్, మనకి ఏందో లక్ బాగాలేనట్టుంది. దీని పార్ట్ అయితే మీకు ఖచ్చితంగా పెడతాను, దాంట్లో ఏమేమి చేంజెస్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. గైస్, మనమైతే మైనింగ్ సెక్షన్ అవన్నీ చేసేస్తున్నామంటే మనం ఒక హౌస్ తప్ప మిగతా అన్నీ చేసేస్తున్నాము. మీకు గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి చేంజెస్ అయ్యాయి అని చూపిస్తాను మీకు. మేమైతే ఫస్ట్ వచ్చేసి ఒక టైగర్ ట్రీస్ భయంలో స్పాన్ అయ్యాము. అక్కడి నుంచి ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటే ఒకటి బుట్ట, దాని దగ్గరికి వెళ్ళాం గైస్. దాని నుంచి మళ్ళీ మేము ఇటు సైడ్ ఒక ప్లేన్స్ ఉంటే ఆ ప్లేన్స్లోకి వచ్చిన తర్వాత వద్దాను గైస్, మనకైతే ఇటు సైడ్ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఏం లూట్ లేదు గైస్, కానీ ఇక్కడ ఒక విలేజ్ ఉంది కరెక్ట్గా దీని కింద ఉంటుంది. ఆ విలేజ్ని చూసి ఇటు వచ్చాము. వచ్చిన తర్వాత ఇటు సైడ్ చెర్రీ బ్లోజము, అటు సైడ్ స్నో భయం కనిపించింది. ఇంకా ఈ వరల్డ్ మనం సేవ్ చేసుకొని మనం ఆడదామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడైతే నేను 3 హిడెన్ బ్యారెల్స్ పెట్టాను. నా లూట్ అదే మనకైతే బ్రెడ్ కావాల్సినంత ఉంది గైస్. ఇదైతే డే 7. మనైతే కొంచెం బ్రెడ్ తిన్నాము. మీకు దీని పార్ట్ దాని పార్ట్ వచ్చేస్తుంది గైస్. నేను మన వరల్డ్ ఉంది కదా గైస్, నార్మల్ వరల్డ్, దాన్ని పెడదాం అనుకున్నాను, కానీ అది ఏమో చూస్తూ ఉన్నాం కానీ అది లేట్ అయిపోతుంది. నాకైతే పని ఉంది గైస్, అందుకని అయితే చిన్న చిన్న వరల్డ్స్ కాబట్టి ఆడేస్తాను. దాంట్లో అయితే మనకి ఒక్కసారి తీసుకున్నామంటే పెద్ద పని ఉంది దాంట్లో, అంటే మైనింగ్కి వెళ్ళడం అట్లాగా బేస్ కట్టుకోవడము. దీంట్లో అయితే ఒక మినీ బేస్ కొని కడతాను గైస్. దీనికైతే మీకు టైటిల్ ఏమని పెడతానంటే SMP విత్ యూట్యూబర్ అని పెట్టేస్తాను. చూడండి, మనమైతే ఇట్లాగే Y-54 దాకా వెళ్ళాము. మీరు అనుకోవచ్చు అన్ని మెట్లలా చేసి మధ్యలో ఎందుకని అట్లా స్ట్రైట్ పెట్టానని. ఇక్కడైతే మనకి 2 బ్లాక్స్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ల్యాడ్స్ పెట్టేశాను గైస్, మనకేం ఇబ్బంది లేకుండా. మనమైతే Y-64 దాకా వెళ్ళాలి. ఇదాను గైస్, ఇట్లాగ వచ్చినప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే కేవ్స్ ఉన్నాయని నేను అట్లాగే డాట్ చేసాను దాన్ని. మనమైతే డీప్ స్లైడ్లోకి ఎంటర్ అయిపోయాము. Y-54 దాకా వెళ్ళిపోయాం గైస్ మనమైతే. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద కేవ్ ఉంది గైస్, అంటే పెద్ద కేవ్ అంటే వాటరిష్ కేవ్, అందుకని సైడ్కి వచ్చేసాం. కానీ మరీ అంత పెద్ద కేవ్ కాదు, కానీ వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఎటు బ్లాక్ దోవినా కూడా మనకి ఇబ్బంది అయిపోద్ది. ఇటైతే Y-60 గైస్. ఇక్కడ మనం చాలా తక్కువ మైనింగ్ చేస్తాం, ఎందుకంటే బెడ్ రాక్ అడ్డం వచ్చేస్తుంది. కానీ మనం ఎలా వస్తుంది Y-54. ఇదైతే Y-54 అనమాట. ఇదండి, ఇదంతా అయితే మనం చేసాము. మన దగ్గర లైట్లు అయిపోయాయని అట్లా పైకి వెళ్ళాము. మీకైతే పార్ట్ 2 ఖచ్చితంగా వచ్చేస్తుంది గైస్. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం గైస్. మీరు ఎవరెవరైతే మైండ్ క్రాఫ్ట్ ఆడతారో వాళ్ళు కామెంట్ చేయండి, మనం ఆడదాము. గైస్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది, మీకు పైకి వెళ్ళి నాకు చూపిస్తాను. మీకు ఖచ్చితంగా కాస్మిక్ బాయ్ అని యూట్యూబర్ తెలుసుంటారు. అన్నని చూస్తే నేను ఇన్స్పిరేషన్ అయ్యాను గైస్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఒకేసారి యూట్యూబర్ అన్నాను కదా, అబ్బాయి మా ఫ్రెండే, స్కూల్ మేట్, క్లాస్మేట్ అబ్బాయి నేను ఒకేసారి స్టార్ట్ చేసాము. అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి K.of.Yogesh 123 అని సంథింగ్ ఉంటుంది గైస్. ఇదైతే నేను అబ్బాయి ఆడుతున్నాం. అబ్బాయికి అయితే అదే మా ఫ్రెండ్కి అయితే ఇప్పటికి ఫుల్ ఆర్మర్ ఉంది గైస్, కాపర్ది. నా దగ్గర కూడా ఫుల్ కాపర్ ఆర్మర్ ఉంది. మీకు పైకి వెళ్ళి నాకు చూపిస్తాను ఇంకా ఏమేమి దొరికింది
రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు పైకి వెళ్ళిన తర్వాత. ఏమనుకోమాకండి, ఇది ల్యాగ్గా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యండి. ఎందుకంటే ఈ చిన్నదాని కూడా టైం ల్యాబ్స్లో మనం పెట్టలేం కాబట్టి స్టోరేజ్ ఫిల్ అయిపోతుంది కదా భయంకరంగా. దానివల్ల నైట్ అయిపోయినట్టుంది. పైకి వెళ్ళంగానే ఏం మాప్స్ అటాక్ చేస్తే అర్థం కావట్లేదు. మనకైతే హెల్త్ బాగానే ఉంది కాబట్టి ఏం కాదు. మనమైతే స్లీప్ వేసేద్దాం ఫస్ట్, మళ్ళీ మాప్స్ రాకముందే. గైస్ మీకు చూపించాల్సింది ఏంటంటే స్కెల్టన్ ఇప్పుడే కనిపించాలా. ఈ స్కెల్టన్ అయితే ఫస్ట్ చంపేద్దాం. తర్వాత ఏంటంటే గైస్ ఇద్దండి, ఇది ఒక చిన్న రివైను. చిన్నదంటే చిన్నదేం కాదు, పెద్దదే. అక్కడ మీకు ఎమరల్స్ కనిపిస్తున్నాయా? కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అద్దండి ఎమరల్స్ అయ్యి దాన్ని కలెక్ట్ చేసుకుంటాం గైస్ ఖచ్చితంగా. అందుకైతే ఏమేమి దొరికాయో మైనింగ్లో చూపిస్తాను. మనమైతే డీప్ ఫ్లైట్తో ఇల్లు కడతాం గైస్, ఆ వీడియో వచ్చేస్తుంది. దీంట్లో అయితే ఒక స్టాక్ డీప్ ఇద్దండి గైస్. మనకైతే 5 డైమండ్స్ కనిపించాయి, దాంతో ఒక పికాక్స్ చేసాము, 2 డైమండ్స్ అట్లాగే ఉంచుకున్నాము. ఇద్దండి గైస్, ఇదైతే మనకి చాలా దొరికింది కాపర్ అనేది. ఇప్పుడు మీ కార్బన్ చూపిస్తానండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళాలి. ఇదండి గైస్ మన ఆర్మర్ అయితే ఇది ఫుల్ ఆర్మరు, మొత్తం ఐరన్ ఆర్మర్. ఇది సారీ కాపర్ ఆర్మరు. మా ఫ్రెండ్కి కూడా ఉందన్నాను కదా, అది కూడా చూపిస్తానండి. అది కాకుండా నేను ఎందుకని హైడ్ చేశానంటే మా ఇద్దరం పోటీ గైస్. మన దగ్గర అయితే ఇంకా 40 కాపర్ ఉంది, మనకైతే ఉపయోగపడుతుంది. ఇదండి గైస్ ఫుల్ సెట్ ఆర్మర్ దీంట్లో పెట్టుకున్నాడు. ఇదండి గైస్ ఇటు సైడ్ అంతా నాది, అటు సైడ్ అంతా అబ్బాయిది అనుకున్నాము, అంటే మా ఫ్రెండ్ది అనుకున్నాము. మీకు విలేజ్ కూడా పనిగా చూపించేస్తాను. దీని పార్ట్ 2 హౌస్ బిల్డ్ అవన్నీ ఖచ్చితంగా వస్తాయి గైస్. జస్ట్ మిస్ మనం ఆ కేవ్లో పడిపోయి ఉండేవాళ్ళం, కానీ భయపడిపోలేదు. మన దగ్గర ఏం ఐటమ్స్ అంత మంచిగా ఏం లేవు కాబట్టి. డోంట్ గైస్ ఇదే విలేజ్. దీంట్లో ఒక్క బ్లాక్ స్మిత్ లేదు గైస్. ఉండేదంతా మనకు దొరికిందంతా ఒక స్టాక్ బ్రెడ్ కూడా దొరకలేదు గైస్. దీంట్లో ఏం లేదు, ఒక 5 యాపిల్స్ ఏమో ఉన్నాయి. ఈ బ్రెడ్ అన్ని నేను చేసుకున్నాను గైస్, సేబుల్ సేవ్కొని. ఏం లేవు ఈ విలేజ్లో, కానీ ఈ విలేజ్ సీనరీ అయితే చాలా బాగుంది గైస్. మేము ఇద్దరిని నేరుగా అక్కడ ప్లేన్స్ ఉంది కదా, ఆ ప్లేన్స్లో నుంచి మేము వచ్చింది. ఈ విలేజ్ నుంచి ఇట్లా పైకి వచ్చాను నేను. పైకి వచ్చిన తర్వాత చెర్రీ బ్లాజమ్ కనిపించేసరికి మా ఫ్రెండ్ చెప్పాను చెర్రీ బ్లాజమ్లో ఇల్లు కట్టుకుందామని. సరే అన్నాడు. మనమైతే ఈ చెర్రీ బ్లాజము అవి వాడి మనం హౌస్ కట్టేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను గైస్, కానీ ఎప్పుడు అర్థం తెలియదు. ఎందుకంటే నాకు 11th పని ఉంది, కొంచెం చెన్నైకి వెళ్ళాలి, పెళ్ళి ఉంది. ఇక్కడైతే బ్లాక్ ర్యాబిట్ ఉంది. ఇటు సైడ్ అయితే స్నో భయం గైస్, దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎక్కడ పౌడర్ స్నో ఉంటుందో అర్థం కావట్లేదు. ఇక్కడైతే మన బేస్ కట్టేసుకుంటాం గైస్. అంటే క్లాస్మేటే కాబట్టి నేను మా ఫ్రెండ్తో ఒక డీలింగ్ చేసుకున్నాను. ఏంటంటే నేను అబ్బాయికి ఒక ఐరన్ ఇస్తాను, దాని బదులుగా అక్కడ ఉంది కదా గైస్ మనకి అదుల్లా ఏంటంటే ఎమరల్డ్, ఆ ఎమరల్డ్ నేను తీసేసుకుంటాను గైస్. ఇది నేను అబ్బాయి చెప్పుకున్నాం క్లాస్లో. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆ ఎమరల్డ్ దీన్ని దాంట్లో పెట్టేసి ఎమరల్డ్ పెట్టుకెళ్ళిపోదాం. డ్యామేజ్ పడదు అనుకున్నాను, పడింది. ఒకటే ఉంది గైస్. క్రీపరు
ఆర్మర్ ఉంది కదా గైస్, నేను అసలు మర్చిపోయాను ఆర్మర్ గురించి. అయితే పైకి వెళ్ళిపోదాం. వాటర్ సోర్స్ చేసుకుంటాం, మనకే వేస్ట్ టైము. అబ్బా షట్. మేమైతే పీవీపీ ఆడతాం గైస్, అంటే నార్మల్ ఫైట్ లాగా. మనకైతే ఎమరల్డ్ కొని వచ్చేసింది. ఇప్పుడు మన దీంట్లో పెట్టేసుకుందాం ఎమరల్డ్స్ని. ఈ వీడియో కింద గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.